మాయమ్మ సేరం తేనాది సిటితో మాయమ్మ సేరం తేనాది సిపగిరి నుంచి సిటి వచ్చింది సిటితో మాయమ్మ సేరం తేనాది సిటితో మాయమ్మ సేరం తేనాది లా 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 రామగిరి నుంచి రథము వచ్చింది రామగిరి నుంచి రథము వచ్చింది రథముల మాయన్న రవికంతి నాడు రథముల మాయన్న రవికంతి నాడు రథగిరి నుంచి సిటి వచ్చింది సిటితో మాయమ్మ సేరం తేనాది సిటితో మాయమ్మ సేరం తేనాది సిరేమి చేసేవో సిరిగిపోతుంది సిరేమి చేసేవో సిరిగిపోతుంది రంగేమి చేసేవో రంగు పోతుంది రంగేమి చేసేవో రంగు పోతుంది సిపగిరి నుంచి సిటి వచ్చింది సిటితో మాయమ్మ సేరం తేనాది సిటితో మాయమ్మ సేరం తేనాది అడగల సన్నావు అదేల రావు అడగల సన్నావు అదేల రావు అకలకు తోలంటే తమ్ముడిరి సామి అకలకు తోలంటే తమ్ముడిరి సామి సిపగిరి నుంచి సిటి వచ్చింది సిటితో మాయమ్మ సేరం తేనాది సిటితో మాయమ్మ సేరం తేనాది సిటితో మాయమ్మ సేరం తేనాది సింతాకు అరే పట్లు తీసి ఇళ్ళలికి నాను సింతాకు పట్లు తీసి ఇళ్ళలికి నాను అక్క సుతురాయ నా ఇల్లు తీరు 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 రేపు రావు పయ్య మా పూరవయ్య రేపొస్తే మా ఇల్లు మల్లెల్ల పూజ రేపు రావు పయ్య మా పూరవయ్య రేపొస్తే మా ఇల్లు మల్లెల్ల పూజ తిరుపతి పాటంట తిమ్మక్క రాగా తిరుపతి పాటంట తిమ్మక్క రాగా సింతాకు అరే పట్లు తీసి ఇళ్ళలికి నహలు అరే సింతాకు పట్లు తీసి ఇళ్ళలికి నాను అవునే సూరమ్మత్త నీ మొగుడు నిన్న కనపడే మళ్ళీ ఈరోజు ఎక్కడ మాయమైనాడే నా మొగుడు ఎక్కడుంటే నీకెందుకే నీ సంగతి నువ్వు చూసుకోరాదు ఎవరికి చెప్పను కానీ మా అక్కకు మా వదినకు మా ఇంట్లో పక్కల వాళ్ళకి చెప్తా నా కడుపులో దాచుకుంటా నీ మొగుడు ఏమైనాడే ఒకసారి నా గతి ఏం చెప్పని ఒక్కరోజే నాతో కాపురం చేశాడు తర్వాత ఎక్కడున్నాడో కూడా తెలియదు
రామేశ్వరంలో చూసామని కొంతమంది, శనేశ్వరంలో చూసామని కొంతమంది, మాన్యాలు పట్టుకుపోయాడని కొంతమంది. ఏడపోయిందో తెలియదే. మీకు చెప్పకుండా పోయినాడంటే ఏదో తిరికాసి ఉండనే ఉండింటదే. నేనేం చేయలేదే అప్పలా. ఓ అప్పలా ఏం చెప్పనే. ఓ అప్పలా నా అప్పలా నా మొగుణ్ణి నన్ను కలపండి. ఓ అప్పలా తాయప్పలా నా మొగుణ్ణి నన్ను కలపండి. ఓ అప్పలా తాయప్పలా నా మొగుణ్ణి నన్ను కలపండి. నా మొగుణ్ణి నన్ను కలపండి. తమలపాకుతో తానిట్టంటే మలపాకుతో తానిట్టంటే పలుపు చెక్కతో నేనిట్టన్నా. తప్పే తప్పే నాది లేదమ్మా, నా తప్పే అసలు లేదమ్మా. తప్పే గిప్పే లేదమ్మా, నా తప్పే నాది లేదమ్మా. ఓయప్పలా నాయప్పలా నా మొగుణ్ణి నన్ను కలపండి. పరిగ పుల్లతో తానిట్టంటే పరిగ పుల్లతో తానిట్టంటే ఆక చాటతో నేనిట్టన్నా. తప్పే తప్పే నాది లేదమ్మా, నా తప్పే అసలు లేదమ్మా. ఓయప్పలా నాయప్పలా నా మొగుణ్ణి నన్ను కలపండి. అన్ని చేసేది చేసుకుంటూ మళ్ళీ ఏం అనలేదు నా మొగుడిని. అందుకే వెళ్ళిపోయినాడు దేశాలు కట్టుకొని మీ మొగుడు. నాకు తెలుసు నీవేదో చేసి. మల్లె చెండుతో తానిట్టంటే మల్లె చెండుతో తానిట్టంటే గట్టపాడతో నేనిట్టన్నాను. తప్పే తప్పే నాది లేదమ్మా, నా తప్పే అసలు లేదమ్మా. ఓయప్పలా నాయప్పలా నా మొగుణ్ణి నన్ను కలపండి. నా మొగుణ్ణి నన్ను కలపండి. నా మొగుణ్ణి నన్ను కలపండి. ఎండేసి పూలు వీసిగున చిటికెడు గంధం మా మెడన, చిటికెడు గంధం మా మెడన. చాల్ 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 అకలార ఛమంతి మొగ్గలార. చాల్ చాల్ అకలార ఛమంతి మొగ్గలార. గోపియలో 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 గోపియలో. తెలుగు భాష దినోత్సవం శుభాకాంక్షలు అందరికీ తెలియజేసుకుంటూ, తెలుగు భాషకి సేవ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటూ, జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, గాయనిగా జన్మనిచ్చినటువంటి బబ్బెళ్లపాటి గోపాలకృష్ణ సాయి గారి పాదాలకు నమస్కరిస్తూ, నాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి రాష్ట్ర సాంస్కృతిక మండలి అధ్యక్షులు పెద్దలు రమణమూర్తి గారికి, సాంస్కృతిక శాఖ సంచాలకులు పెద్దలు రాళ్లబండి కవితా ప్రసాద్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, జొన్నవిత్తులు గారు రచించినటువంటి ఒక పద్యం. అక్షరాక్షరమందున ఆ సరస్వతీ రూపు ప్రత్యక్షమునరించు ప్రథమ భాష.
నన్నయాదుల నుండి నవయువ కవిదాకా ఆత్మశక్తిని గూర్చు అమృత భాష ఆర్తితో భక్తితో ఆర్ద్రతం పాడగా రాగానుకూలమౌ రమ్య భాష గొడ్ల కాపరి కూడా గొంతెత్తి పద్యమాలపించు హృదయ భాష వెలయ త్యాగయ్య కృతులలో వెన్నపూస విభుడు శ్రీకృష్ణరాయల విజయ ఘోష జగతేదైన సాధించు జనుల శ్వాస దివ్య వేదాల పనస దివ్య వేదాల పనస నా తెలుగు భాష చేసిన అందరికీ మనఃపూర్వకంగా సుమనస్సు నమస్సులు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన సాంస్కృతిక శాఖ సాంస్కృతిక మండలి సంయుక్తంగా సాగిస్తున్న వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇచ్చిన సమయం 15 నుంచి 20 నిమిషాలు కావచ్చు 25 నిమిషాలు కావచ్చు అట్లా ఏదో అంటున్నారు వాళ్ళకి ఏదో అవకాశం మేరకు చెప్తూ అదే పద్ధతిలో ఇది కొనసాగాలి కనుక సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం కోసం పేరు పేరున కాకుండా ప్రతి ఒక్కరికి మనఃపూర్వక నమస్సులు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో ప్రధాన పాత్ర ఆపాత పద్య మధురిమలు పేరిట సాగిస్తున్న
ఈ కార్యక్రమానికి తెలుగు పద్యం, తెలుగు నుడికారం, తెలుగు ధ్వని, తెలుగు శబ్దం, తెలుగు పదం, తెలుగు మాట అన్నిటికీ పల్లకీలెత్తి తెలుగు భాషని పద్య రూపంలో మోస్తున్నటువంటి ప్రజానీకానికి అందరికీ, కళా బృందాలకి మనపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆ దిశగా వెళ్తూ ఆనాటి నుంచి నేటి వరకు ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి కళామూర్తుల్ని ఆయా రీతుల్లో కళాకారులుగా ప్రదర్శనలో వాళ్ళు పద్యాలు పాడిన రీతుల్ని సాధ్యమంత దగ్గరగా పాడే ప్రయత్నంలో చేసిన విధానంలో ప్రధాన పాత్ర వహించిన చందు భాస్కర్రావు గారిని మనపూర్వకంగా మన కర్తాళుద్ధుల మధ్య వేదిక ఆహ్వానిస్తున్నాం. సంతసముందుచువేగా స్వపురమునకు చనుదెంచి, సంతసముందుచువేగా స్వపురమునకు చనుదెంచి, అంతట రాముల వారు అంగన సీతను కూడి దక్కితే పగవారి చేతలకు తండ్రి. అలాగే అద్దంకి శ్రీరామూర్తి గారు పానుగంటి వారు చెక్కుటద్దములపై జిలిబిలి చిరునవ్వులయువాడు, కాళ్ళ గజ్జలు గల్లు గల్లు మనంగా అందరి కనులు చల్లగా తిరుగువాడు, బుడి బుడి గుణముల పూర్వ భూపాలగా ధల నేను నుడుగుతో పలుకువాడు, రాఘవా ముదియరాయన ఎగిరి గల్తులిడుగు హాయిగా కౌగిలించువాడు, అట్టి 14 బొట్టెనెట్లు అసుర భీకర వనసీమ గంపువాడననుతూ ఏచితి ఎప్పుడో అప్పుడు మరల ఇప్పుడు నీమూలమున అటులేచుతుంది. ఆ వెంటనే కె రఘురామయ్య గారి దగ్గరికి వెళదాం. ఏగునేల జగముల ఎందు బదులితనికి లేరని జగదిలో ఉన్న ఎంత వాణి చేసిన చంద్ర కట్టేమైనా నేర్చిందా లేక నా కన్నే చెదిరిందా అనే సందర్భంలో శకునియున్న చాలు శనియేలయని గదా. అవును, నిజమే నిజమే, కాని పనులనైనా కాజేసి కొని పోగు మారు మాటలేలా మాయలాడి మారు మాటలేలా మాయలాడి. ఇప్పుడు బందా కనకరంగేశ్వరరావు గారు. ఎరుంగని మహామహితాత్ముడు అజాత శత్రువే అలిగిన నాడు సాగరములన్నీయు ఏకము కాకపోవు. అయ్యజాత శత్రువే అలిగిన నాడు సాగరములన్నీయు ఏకము కాకపోవు. కర్ణులు 10,000 అని నొత్తురు సత్తురు. రాజరాజా నా పలుకులు విశ్వసించు, విపన్నుల లోకులగా మెల్లరా. అయ్యజాత శత్రు అలుగుటయే ఎరుగడు. శరద్రాత్రి ఎట్లు రాజిల్లుచున్నది, అదే ఆకాశమునందెల్లడా ముత్యములు చెక్కినట్లు నక్షత్రములు అరుచున్నవి. సమయ త్రివిక్రమ సహార పరికలిత
ఆకాశపద కహిరాళులనగా బ్రహ్మాది దుర్జ్ఞేయ పరమేశ మహాత్మ్య సాధూచి విస్ఫుటాక్షరములనగా ప్రచలతన్నాతుర వనజారి వరసుధాదానాగత అమర సేనలనగా ఘనరాజ దర్శనాగత నిర్జరీకరోచ్చలిత ముక్తామయాక్షతలనంగా యామినీ సీత కిరణోపయామమునక సంగ చేకూరిచిన వాణి సంచునందు కాల్చు విరుసుల యంగార కరుణములనగా గగన భాగంబునను తారకలు రహించే రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక పురావస్తు ప్రదర్శనశాల ఎన్సిసి సంబంధించినటువంటి శాఖల యొక్క అమాత్యవర్యులు శ్రీ వట్టి వసంతకుమార్ గారిని సవినయంగా సప్రశ్రయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. శ్రీ వట్టి వసంతకుమార్ గారు. అదేవిధంగా ఈ ప్రాంగణాన్ని ఇంత అందంగా రూపొందించడంలో తన మేధాశిశువు ఈ సభ ఆ మేధావి ఎవరంటే రాష్ట్ర సాంస్కృతిక మండలి చైర్మన్, మా అందరికీ కూడా సాంస్కృతికంగా మార్గదర్శనం చేస్తున్నటువంటి ఆత్మీయులు పెద్దలు శ్రీ ఆర్వి రమణమూర్తి గారిని, వారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. తెలుగు భాష అంటే, తెలుగు కవిత్వం అంటే, తెలుగు సాహిత్యం అంటే మనకు జ్ఞాపకం వచ్చేటటువంటిది జ్ఞానపీఠ పురస్కృతులు పద్మభూషణ్ ఆచార్య సి నారాయణ రెడ్డి గారు. ఆయన నడుస్తుంటే కదలి వస్తున్న తెలుగు పాట, నడిచి వస్తున్న తెలుగు పద్యం, అప్పుడే పుట్టిన కవి దగ్గర నుంచి కాకలు తీరిన కవి దాకా ఆయన యొక్క తల ఊపు కోసం ఎదురు చూస్తూ ఉంటాం. వారిని ఈ తెలుగు భాషా దినోత్సవ సభకు ప్రారంభం చేయవలసిందిగా ప్రారంభకులుగా ఆహ్వానిస్తున్నాం. డాక్టర్ పరుచూరి గోపాలకృష్ణ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. నడుస్తున్న చరిత్ర ద్వారా తెలుగు జాతి చరిత్రను నడిపిస్తున్నటువంటి సామల రమేష్ బాబు గారిని, డాక్టర్ సామల రమేష్ బాబు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సమర్థులైనటువంటి విమర్శకులుగా, కథారచయితగా, పరిశోధకులుగా ఉన్నటువంటి డాక్టర్ పోరంకి దక్షిణామూర్తి గారిని మనం ఆహ్వానించుకున్నాం. అధికార భాషా సంఘ సభ్యునిగా కాకుండా కథారచయితగా విలక్షణమైనటువంటి పరిశోధన చేసి అనేక కథలు సృష్టించిన డాక్టర్ కాలువ మల్లయ్య గారిని వేదిక మీదకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. విమర్శన వ్యాసాలతో ఎక్కువ ప్రాచుర్యం పొందిన సావెం రమేష్ గారిని, అన్నిటికన్నా ముఖ్యం తెలుగు భాషా సమితి, ఇవాళ ఈ భాషా ఉత్సవాలని భాషా దినోత్సవంగా ప్రకటించడానికి ఎంతో నేపథ్యంతో కృషి చేసిన సుప్రసిద్ధ పాత్రికేయులు జిఎస్ వరదాచారి గారు. రండి సార్. ఈ కార్యక్రమానికి స్వాగత వచనాలు పూర్తయ్యాయి. అతిథులను ఆహ్వానించుకున్నాం. నేడు మా ప్రభుత్వం కిరణ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో మా శాఖ మంత్రులు గౌరవనీయులు వట్టి వసంత్ కుమార్ గారు భాషా వికాసానికి, మన సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణ కోసం కంకణం కట్టుకుని కోరిన వెంటనే మా సాంస్కృతిక శాఖ సలహాదారు, మా సాంస్కృతిక శాఖ సంచాలకులు శ్రీ రాళ్ళబండి కవితా ప్రసాద్ గారు ప్రభుత్వాన్ని కోరిన తర్వాత చాలా పెద్ద మనసుతోటి మేమంతా భాషా వికాసానికి కంకణం కట్టుకున్నాం. మా సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణకు తప్పకుండా మేము పూర్తి అండగా ఉంటాం. ప్రపంచ మహాసభలు నిర్వహిద్దామన్నారు. అదే ఊపులో గురజాడ అప్పారావు గారి స్వర్ణోత్తర శతాబ్దోత్సవాలు ముగింపు, గిడుగు రామ్మూర్తి పంతులు గారి 150వ సంవత్సర స్వర్ణోత్తర ఉత్సవాల ప్రారంభం ఈనాడు జరుపుకుంటున్నాం.
ఇక ఈ ప్రారంభం అన్నాం కాబట్టి తెలుగు వెలుగు పద్మభూషణ్ జ్ఞానపీఠ అవార్డు గ్రహీత పూజ్యులు పెద్దలు డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారు జ్యోతిని వెలిగిస్తే ఇప్పుడు పూజ్యులు పెద్దలు తెలుగు వెలుగు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు గుడిగ రామమూర్తి పంతులు గారి స్వర్ణోత్తర శతాబ్ది ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభిస్తారు. తెలుగు భాషా దినోత్సవానికి గిడుగు రామమూర్తి పంతులు గారి స్వర్ణోత్సవ సంవత్సర శతాబ్ది ఉత్సవంలో పాల్గొనడానికి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం. వట్టి వసంతకుమార్ గారు సాంస్కృతికాది శాఖల ఇంకా చాలా ఉన్నాయి, 5-6 ఉన్నాయి కాబట్టి సాంస్కృతిక శాఖాదులు ఉన్నాయే వాటికి వారు మంత్రివర్యులు. అధ్యక్షులేమో ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక మండలికి అధ్యక్షులుగా ఉన్న రమణమూర్తి గారు. ఆ రమణమూర్తి గారి పక్కనే ఉన్న సాంస్కృతిక శాఖ సలహాదారు డాక్టర్ కెవి రమణ గారికి, సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ రాళ్లబండి కవితాప్రసాద్ గారికి, వేదిక మీద ఉన్న మిగతా విబుధవర్యులందరికీ నా నమస్కారం. గిడుగు రామమూర్తి పంతులు గారు వారి వల్ల వ్యావహారిక భాషోద్యమం ఉవ్వెత్తుగా పొంగింది. ఈనాడు మనం మాట్లాడుతున్నది కవితల్లో, నవలల్లో, కథానికల్లో, వ్యాసాల్లో ఆ వ్యావహారిక భాషనే. అలాంటి గిడుగువారు తెలుగువారికి చిరస్మరణీయులు. ఇక ఆ సందర్భంగానే తెలుగు భాషా దినోత్సవాన్ని ఏర్పాటు చేస్తున్నారు. తెలుగు భాషా దినోత్సవానికి కొన్ని అంశాలను పరిశీలించవలసి ఉంది. నేను అత్యంత సంక్షిప్తంగా చెబుతాను. ఒకటి, బోధన భాషగా తెలుగు. రెండవది, ప్రసార మాధ్యమ భాషగా తెలుగు. మూడవది, జన వ్యవహార భాషగా తెలుగు. వీటిని దృష్టిలో పెట్టుకొని చూస్తే తెలుగు చాలా వెనక ఉంది. ఇంగ్లీషు వారు వెళ్ళిపోయినా, తెలుగు జాతికి స్వాతంత్ర్యం వచ్చిన స్వతంత్ర జాతిగా మారిన భాషాపరంగా మాత్రం
ఆ ఆంగ్లేయ ముద్ర తొలగలేదు. ఉదాహరణకు బోధన భాష ఉంది. ఇప్పటికీ కొన్ని ప్రైవేట్ పాఠశాలల్లో తెలుగును ఒక విషయంగా, ఒక సబ్జెక్టుగా కూడా బోధించని దుస్థితి ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్, తెలుగునాడు, మనది తెలుగు జాతి అని చెప్పుకుంటూ ఉంటాము. కానీ పరిస్థితి ఏమిటంటే ఈ ఆంగ్ల మాధ్యమ పాఠశాలల్లో ప్రత్యేకించి తెలుగును చిన్నచూపు చూస్తున్నారు. దీనిని మన ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలి. దీనికి దీని లోపాలన్నింటినీ తొలగించడానికి ప్రయత్నం చేయాలి. ఒకటి. రెండవది, ప్రసార మాధ్యమాల్లో తెలుగు. ఇప్పటికీ మన ప్రసార మాధ్యమాల్లో అనేక సందర్భాల్లో ఇంగ్లీష్ పదాలను అసందర్భంగా ప్రయోగిస్తున్నారు. ఇప్పుడు లెట్ us హ్యావ్ ఎ స్మాల్ బ్రేక్ అంటాడు. ఎందుకు ఆ తెలుగు భాష రోధిస్తున్నది? నేను ఉన్నాను కదా. ఇప్పుడు ఒక స్వల్ప విరామం, కొంచెం విరామం, కాసేపు. ఎందుకంటే స్వల్పంలోనే అవన్నీ వస్తాయి శర్మ గారు. కాబట్టి ఇలాంటివి ఎన్నో శబ్దాలు మనకు అనవసరంగా ఇంగ్లీష్ పదాలు వస్తున్నాయి. ఈ పల్లెల్లో వెళ్ళి మన ఇంటర్వ్యూలు తీసుకుంటారు. ఇంటర్వ్యూ అనాలి నా అభిప్రాయం, అంతర్వీక్షణం అనకూడదు. ఎందుకంటే జన వ్యవహారంలో అది ప్రయుక్తమైంది, బాగా ప్రయోగంలో ఉంది. ఒక పల్లెటూరికి వెళుతారు. ఏమండి మీకు ఎట్లా ఉంది పరిస్థితి అంటే, మాకు వాటర్ రావడం లేదండి బాబు. ఈ వాటర్ రావడం లేదని పల్లెటూరులో అన్న తర్వాత ఇక తెలుగు ఎందుకు? తెలుగు కూడా వాటరీకృతమైంది. మత్తు ఇవన్నీ కరెంట్ అంటే కొంచెం నయం, విద్యుత్తు కంటే కరెంటు. వాటర్ రావడం లేదు సరిగా మా నల్లాల్లో, అదొకటి. ఒక్కొక్కటే మర్చుతున్నాం. మూడవది, జన వ్యవహారంలో తెలుగు. జన వ్యవహారంలో అనవసరంగా తెలుగు మన ఇంగ్లీష్ శబ్దాలు వచ్చి తెలుగు మీద స్వారీ చేస్తున్నాయి. అంటే మామూలు మన ప్రసార మాధ్యమాల్లో కూడా ఈ వంటలు కార్యక్రమం ఉంటుంది. ఒకటి వంట, ఏమమ్మా మీరు ఎట్లా ప్రిపేర్ చేశారు ఇది కర్రీ అంటుంది. ప్రిపేర్ చేశారు కర్రీ, ఈ కూర ఎలా తయారు చేశారు అనొచ్చు కదా అన్నారు. వేదిక మీద ఉన్నటువంటి తెలుగు భాషా దినోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు శ్రీ వట్టి వసంత్ కుమార్ గారికి, సాంస్కృతిక శాఖ మార్చులకు, మనకు తెలుగునాట ఉన్నటువంటి ఏకైక జ్ఞానపీఠ పురస్కార గ్రహీత, ఈనాడు తెలుగునాట తెలుగు భాష ఎందుకు అమలు చేయబడడం లేదు అనేటువంటి విషయంలో వ్యధ చెందడమే కాకుండా ఒక ఎలుగెత్తి చాటి ఈ తెలుగు భాష అమలు కోసం చెప్పి నిరంతర ప్రయత్నం చేయగలిగేటువంటి దిట్ట ఆచార్య సి నారాయణ రెడ్డి గారు. సాంస్కృతిక మండలి అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ ఆర్వి రమణమూర్తి గారు, వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలకు, సదస్సులకు, తెలుగు భాషాభిమానులకు ఈ భాషా దినోత్సవం నాడు అందరికీ కూడా తెలుగులో శుభాకాంక్షలు. ఈ సదస్సు ప్రారంభం కంటే ముందు కొంతమంది తెలుగు భాషాభిమానులు వారి యొక్క బాధను వెలిబుచ్చారు. వారు వెలిబుచ్చినటువంటి బాధలో ఏ రకమైనటువంటి భేదాభిప్రాయం లేదు. కానీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, తెలుగునాట ప్రపంచ మహాసభలను ఏర్పరచాలనేటువంటి ఒక అభిప్రాయంతో ప్రభుత్వం ఉన్నప్పుడు, ఆ దిశలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఏ రకంగా మనం తోడ్పడితే బాగుంటుందనేటువంటి అభిప్రాయాన్ని కూడా వాళ్ళు జోడించుకుంటే ఇంకా అందంగా ఉండేది అనేటువంటి అభిప్రాయం మాకు కలుగుతూ వస్తూ ఉంది. ప్రభుత్వం నిర్వహించే వాళ్ళకి తెలుస్తుంది, కావడి మోసేవారికి తెలుస్తుంది ఆ కుండల బరువేమిటో. అది అనుభవిస్తే కానీ తెలుస్తుంది దాని అనుభూతి ఏమిటో. తప్పకుండా అందరికీ కూడా ఉంది. ఇక్కడ తెలుగును మనం
చాలా ఎక్కువగా పాటింపు చేయాలని ఈనాడు శుభారంభకులుగా విచ్చేసినటువంటి ఆచార్య శ్రీనారాయణ రెడ్డి గారు కూడా ప్రసార మాధ్యమాల్లో అయితేనేమి, జన వ్యవహారంలో అయితేనేమి, బోధనా భాషగా అయితేనేమి ఏ రకంగా తెలుగు యొక్క ఉపయోగం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెప్పారు. కానీ 2012వ సంవత్సరంలో ఈ రకంగా మాట్లాడుకోవడానికి కోసం అని చెప్పిన ఒక వీలు కల్పించినటువంటి ఒక మహానుభావుడు 91 ఏళ్ల క్రితం ఎంత కష్టపడి ఉంటాడు ఈ తెలుగు వ్యవహారిక భాష కోసం అనేటువంటి దాన్ని తెలుసుకోవడానికి ఈనాడు ఈ కార్యక్రమాన్ని ఏర్పరచుకున్నాం మనం. అప్పుడున్నటువంటి పరిస్థితులు, అప్పుడున్నటువంటి పండితులు, అప్పుడున్నటువంటి సంస్కృత పండితులు, అప్పుడున్నటువంటి వ్యాకరణ శాస్త్రవేత్తలు, అప్పుడున్నటువంటి దిగ్ధంతులైనటువంటి వాళ్ళందరూ కూడా తమ యొక్క సిద్ధాంతాన్ని ఎప్పటికప్పుడు చాటి చెప్తున్నటువంటి రోజుల్లో మనకు వాడుక భాషనే జీవద్భాష కాబట్టి జీవద్భాషగా ఉండేటువంటి వాడుక భాషలో వ్యవహారం రావాలని చెప్పని పోరాటం సలిపినటువంటి గిడుగు రామ్మూర్తి పంతులు గారి యొక్క పోరాటం ఎంత గొప్పదో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు 2012వ సంవత్సరంలోనే తెలుగు భాష అమలు కోసం చెప్పని, ఇంత పోరాడడానికి కోసం చెప్పని, తమ యొక్క ఎలుగెత్తి చాటి తెలుగు భాషను బాగా అమలు చేయండి అని చెప్పని చెప్పేటువంటి సోదరిమణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నమస్కరిస్తూ, ఇలాంటి పోరాటం ఎప్పుడు కూడా మంచి కోసం చేస్తూ ఉండాలి. కానీ ఆరాటంతో పాటు పోరాటం చేసేటప్పుడు ఒక పద్ధతి ప్రకారంగా ఒక దిశలో చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ సభ దృష్టికి, వేదిక దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చినటువంటి వారు ఇక ముందు సహకరించేటువంటి రీతిలో చర్చల ద్వారా మనము ఈ తెలుగు భాష అమలుని ఇంకా మంచి పథంలో తీసుకుపోవడానికి ప్రయత్నం చేద్దామని చెప్పని చెప్పుకుంటూ, భాషా సముద్రంలో ఒక లైట్ హౌస్ లాంటి వాడు గిడుగు రామ్మూర్తి పంతులు. భాష అమలు విషయంలో ఉండేటువంటి పట్టుదల మరింత పెరగాలని చెప్పని ఆశిద్దాం. ఈనాడు ఈ దీపాన్ని వెలిగించుకున్నాం, అది ఆరిపోకుండా చూసుకుందాం. అది మనందరి బాధ్యత. సెలవు. గిడుగు కీలకోపన్యాసాన్ని ఒకలాపురం రామకృష్ణ గారు చాలా సంక్షిప్తంగా, రసరమ్యంగా భాషకి మనం ఏం చేస్తున్నాం అన్నది ఒక చరిత్ర ఏ విధంగా ఉందో చెప్తారు. ప్రజల్లోకి సరిగా వెళ్ళడం లేదు, వాళ్ళ విధానాలు ప్రజలకు అందడం లేదు అనేది గ్రహించి దీంట్లో మార్పులు తీసుకురావాలని ఆలోచించినప్పుడు ఎయిడ్స్ పండితుడు ఈ భాష మాట్లాడే భాషకు మేము చూసిన గ్రంథాల్లో ఉండే భాషకు చాలా తేడా ఉంది. ఎందుకుంది ఈ తేడా, ఎలా వచ్చింది ఈ తేడా అని విశాఖపట్నంలో ఉండేటువంటి పిటి శ్రీనివాసాయం గారి దగ్గరికి వెళ్ళి అడిగితే, నాకు తెలియదు ఈ విషయం, వెళ్ళి మీరు గురజాడని గిడుగు వారిని సంప్రదించండి, వాళ్ళు మీకు సమాధానం చెప్తారన్నప్పుడు గురజాడ తనకు తెలిసినంత వరకు కొంత దీన్ని వివరించి, ఇది నిజమేను, నేను ఒప్పుకుంటాను, అందుకనే నా ముత్యాల సరాలని, నా ఆణిముత్యాలని, నా నాటకాన్ని ప్రజలు మాట్లాడుకునేటువంటి వాడుక భాషల్లో రాశాను. ఇతివృత్తం కూడా ప్రజలకు సంబంధించి, సమాజానికి సంబంధించిందే నేను వాడుకున్నాను. కానీ మీకు సరైనటువంటి సమాధానం రావాలంటే దీని మీద పర్లాకిమిడిలో ఉండేటువంటి గిడుగు రామ్మూర్తి గారి దగ్గరికి వెళ్ళి సంప్రదించండి. ఆయన భాషా పండితుడు, చాలా గొప్పగా చదువుకున్నటువంటి విద్యావంతుడు, మేధావి నాకంటే అని చెప్పడం దగ్గర ఈ ఉద్యమం ప్రారంభమైంది. ఇది దీనికి అసలు మొదలు. అంటే వేదం వెంకటరాయ శాస్త్రి గారు, ఈ చాలా వివరాలకు వెళ్ళను నేను, ఆయన ఏం చెప్పాడంటే, ఆయన కోట్ చేస్తే, ఇటీవల రాగా ప్రాయికముగా సంస్కృత మెరుగని కవులు, చదువని కవులు, సమాస మొల్లని వారు, అలంకారము నొప్పని వారు, యతిప్రాసల హిత శత్రువులు, అక్షర ద్వేషులు, ఔచిత్య బాక్ష్యులు, ఏవమారులు వాగ్దేవికి చరమదశను సాధించినారు. ఇది వేదం వెంకటరాయ శాస్త్రి గారు రాసింది. రాస్తే అప్పుడు ఎయిడ్స్ ఏమనుకున్నాడంటే, ఈ ఉద్యమానికి నిజమైన రథసారథి ఎవరు అని ఆయన ఆలోచించి, గురజాడ కాదు, దీనికి గిడుగు కావాలి అని చెప్పి ఆయన ఒక నోట్ సబ్మిట్ చేశాడు గవర్నమెంట్కి. సంస్కృతి వికాసం కోసం మనం అందరం కలిసి పనిచేద్దాం. భాషకి, సంస్కృతికి, సంప్రదాయాలకి కులం లేదు, మతం లేదు, ఎలాంటి అడ్డుగోడ లేదు. మన కోసం, మనందరి కోసం మన భాషా సంస్కృతిని దాన్ని బతికించుకుందాం. ఈ దశలో ప్రభుత్వానికి అండగా అందరూ నిల్చోవడానికి రెడీగా ఉన్నారు. ఈ వేదిక మీద ఉన్న అందరి పెద్దల పక్షాన
మాజీ మంత్రివర్యులు బుద్ధప్రసాద్ గారిని తమ సందేశాన్ని వినిపించండి క్లుప్తంగా. ఆర్వి రామమూర్తి గారు, మంత్రివర్యులు శ్రీ వట్టి వసంతకుమార్ గారు, డాక్టర్ నారాయణ రెడ్డి గారు, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందు ఆశీనులైన పెద్దలందరికీ, పాత్రికేయులకు, సోదర సోదరులందరికీ కూడా తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు గిడుగు రామమూర్తి గారి 150వ జయంతి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక మండలి, ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ ప్రభుత్వ పక్షాన ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా ముదావహమైన విషయం. గిడుగు రామమూర్తి గారి గురించి పెద్దలు పూజ్యులు వగలాపురం రామకృష్ణ గారు సవివరంగా తెలియజేశారు. ఆనాడు ఒక బరిపంతులుగా, ఒక సామాన్యుడిగా గిడుగు రామమూర్తి గారు మొత్తం తెలుగువారందరినీ ప్రభావితం చేసి వ్యవహార భాషా ఉద్యమానికి నాంది పలకడమే కాకుండా దాన్ని విజయవంతం చేసిన మహానుభావుడైన. అయితే ఆనాడు వ్యవహారిక భాషోద్యమానికి వారు నంది పలికితే ఈరోజు మనం పలకాల్సింది జన వ్యవహారిక భాషోద్యమానికి. ఇందా పెద్దలు నారాయణ రెడ్డి గారు చెప్పారు, వాళ్ళ జన వ్యవహారికంలో తెలుగు ఏ విధంగా తరిగిపోతుంది అన్నది. దాని మీద మనం ఇవాళ దృష్టి పెట్టాలి. ఉద్యమాన్ని రూపంలో మనం దాన్ని నడపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎప్పుడైతే భాష నశిస్తుందో అప్పుడు జాతి నశిస్తున్న సత్యాన్ని మాత్రం అందరం కూడా గుర్తించి మసలుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ, ఏదైనా కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం వట్టి వసంతకుమార్ గారి నాయకత్వంలో ఈ ప్రపంచ తెలుగు మహాసభలకి అంకురార్పణ చేసింది. కానీ మన భాషోద్యమం అనేది చాలా కొద్ది మందికే పరిమితం అయిపోయింది. అందులో నడివయసు పైబడ్డ వారు మాత్రమే మనతో పాటు వస్తారు. యువకుల దగ్గరికి మనం చేరలేని పరిస్థితి ఏర్పడింది. అలాంటి స్థితిలో మొత్తం ప్రజానీకంలో ఒక ఆలోచన రేకెత్తడానికి, ప్రజానీకాన్ని మన భాష వైపు, సంస్కృతి వైపు దృష్టి సారించేలా చేయడానికి ప్రపంచ తెలుగు మహాసభలు ఉపయోగపడాలన్నదే మనందరికి ఆకాంక్ష అని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. ఎందుకంటే మేమందరం కూడా విప్లవయ్యాం. దాంట్లో ఒక్కో తప్పదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా మా అయితే ఒక 50 మందిలో 100 మందిలో మనం పోగు చేయగలుగుతున్నాం. కానీ రేపు ప్రపంచ తెలుగు మహాసభల్లో మా పాల్గొనే లక్షలాది ప్రజానీకం ద్వారా తెలుగు భాషకి మళ్ళా ఒక మద్దతుని ప్రభుత్వ పరంగానే చేయడం అనేది గొప్ప విషయం అని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. ఆ దృష్టిలో మాత్రం దయచేసి ఇక్కడ ఉన్న ఆందోళనకారులు కానీ, ఉద్యమకారులు కానీ, ఇవాళ తెలుగు గురించి ఏం జరగాలని చెప్పి ఆలోచించే ప్రతి ఒక్కరు కూడా ఆ కోణంలో మాత్రం మీరు ఆలోచన చేయండి అని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ జనాన్ని ఇవాళ ఈ ప్రజాప్రభుత్వాలు ఇది గుర్తుపెట్టుకోండి. ప్రజాప్రభుత్వాలు ప్రజల యొక్క అభిప్రాయాలకు అనుగుణంగానే ఇవాళ తమ యొక్క విధి విధానాలను నిర్దేశించుకుంటాయి. ఎప్పుడైతే ప్రజలు ఇవాళ తెలుగు 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 అని ఘోషిస్తారో తెలుగు వైపు ప్రభుత్వాలు దృష్టి సారించి తీరుతాయి. మనం అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. దానికి నాంది వాచకం ప్రపంచ తెలుగు మహాసభల ద్వారా జరగాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. వయసు అయిపోయింది కానీ అయితే తపన లేదు ఇంకా చేయాలని, అందుకని చేస్తున్నాం. మాకు మీ నెక్స్ట్ జనరేషన్ చాలా బాగుండాలని కోరుకుంటున్నాం. మా జనరేషన్ అన్నీ కూడా ఏవో చేయాలని తపన పడ్డాం కానీ ఇంత దిగజారిపోతుంది అనుకోలేదు. కానీ ఒక వెలుగు మళ్ళీ వచ్చింది. అది ఈ ప్రభుత్వంలో మళ్ళీ అది నిజంగా హర్షించదగ్గ మంత్రి గారు ముందుగా భాష కోసం వెల్లడించిన ప్రముఖులని కొందరిని ఇవాళ సత్కరిస్తున్నాం. ఈ సత్కారం భాష కోసం, తెలుగు భాష కోసం, తెలుగు తెలుగు అంటున్న మన కోసం. రాష్ట్ర ప్రభుత్వం పక్షాన సంప్రదాయ సిద్ధమైనటువంటి బట్టలు, శాలువ, సైటేషన్ అనగా సన్మాన పత్రం, 10,000 రూపాయల పురస్కారాన్ని ప్రభుత్వం అందజేస్తుంది. గొంతుతో మిమ్మల్ని బాధిస్తున్నాను. మీకందరికీ నా నమస్కారం. ఇక్కడ కూర్చున్న వారికి, ఎదురుగా ఉన్న వారికి అందరికీ నా నమస్కారం. నేను గిడుగు గురించి ఒక్క మాట చెప్దాం అనుకున్నాను.
మొట్టమొదట భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడడం ఆంధ్రప్రదేశ్లో అని మనం అంతా అనుకుంటాం. కానీ నిజానికి ఇది జరిగింది ఒరిస్సాలో. ఒడిషా ఇప్పుడు అట్లా అది 36. అప్పుడు పర్లాకిమిడి తెలుగు మా ప్రాంతం అది. ఆ పర్లాకిమిడిని ఆ రాష్ట్రంలో చేర్చారు. చేరిస్తే నిడువారు పర్లాకిమిడిలోని ఉండేవారు. ఆయన పెరుగన్నం కలుపుకొని తింటూ ఉండగా ఈ వార్త వచ్చిందట, ఈ పర్లాకిమిడి ఒరిస్సా రాష్ట్రంలో చేరింది. వెంటనే లేచి మళ్ళీ పర్లాకిమిడిని తెలుగులో కలిపే వరకు నేను ఈ గడ్డ మీద కాలు పెట్టాను అని అక్కడి నుంచి వెళ్ళిపోయాను. ఆ తరువాత తిరిగి ఆయన రాలేదు పర్లాకిమిడికి. ఎందుకు చెప్తున్నానంటే, ఒక ప్రొటెస్ట్ చేయడం అరుపుల ద్వారా కాదు, అది కార్యోన్ముఖమైన ప్రొటెస్ట్ కావాలి. విడువారి జీవితం అటువంటిది. ఎన్నో విషయాలు ఉన్నాయి, అవన్నీ నేను చెప్పను. కానీ అరవద్దు, మళ్ళీ ఏదన్నా ఒకటి జరుగుతుంటే పాడు చేయద్దు. మీరు సాధ్యాసత్యాలు విమర్శించుకుని కలిసి నడుద్దాం, కలిసి పనిచేద్దాం. ఇది ఒక్కటే. అగ్రశ్రేణి పాత్రికేయులుగా తెలుగు భాష ఉద్యమంలో ముందు నడుస్తున్నటువంటి వారికి వాళ్ళ గిడుగు పురస్కారాన్ని నూతనోత్సవాలు, పుష్పగుచ్చాలు, పురస్కార సన్మాన పత్రం, అలాగే పురస్కార మొత్తాన్ని కూడా అందజేస్తున్నాం. ఇతర భాషా సంఘం అధ్యక్షుడుగా ఉన్నప్పుడు తెలుగు భాష కోసం ఎంతో కృషి చేసినటువంటి వ్యక్తి. కథాలంకార శాస్త్రం అనేటటువంటి ఎన్నో వ్యాసాలు రచించినటువంటి సుప్రసిద్ధ కథా రచయిత శ్రీ కాలవమల్లయ్య గారు. నమస్కారం. వేదిక మీద ఆసీనంగా ఉన్న పెద్దలందరికీ, వేదిక మీద ఆసీనంగా ఉన్న పెద్దలందరికీ ఈ సమావేశంలో ఆసీనంగా ఉన్న ఏ ఒక్కరికంటే కూడా కొద్ది గొప్ప కూడా నాకు అధికంగా విషయ పరిజ్ఞానం ఉందని నేను అనుకోను. కేవలం ఈ సాంస్కృతిక శాఖ మంత్రిగా నా విద్యుత్ భవనాన్ని నిర్వర్తించడానికి రావడం తప్ప ఈరోజు ఈ తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా శ్రీ గిడుగు రామూర్తి పంతులు గారి గురించి ఈ సభలో నేను మాట్లాడటానికి, ఈ మధ్యకాలంలో ప్రభుత్వ పరంగా తెలుగు భాషని పరిరక్షించుకునే నిమిత్తం, తెలుగు సంస్కృతిని పరిరక్షించుకునే నిమిత్తం
దీన్ని ప్రభుత్వ పరంగా ప్రారంభించడం జరిగింది. దీనికి అందరి నిండు హృదయాల నుండి కూడా ప్రభుత్వానికి కేవలం మనమే కాకుండా సహాయ సహకారాలు ఉంటాయని చెప్పేసి నేను భావిస్తున్నాను. సరే, ఈ మధ్యకాలంలో పత్రికల రూపేణ లేదు విమర్శల రూపేణ కొంతమంది మహనీయుల యొక్క ఆశీర్వచనాలను కూడా ప్రభుత్వం అందుకుంటూ ఉంది. మేము కూడా సహృదయంతో స్వీకరిస్తూ ఉన్నాం. కానీ నేను కోరేది ఒకటే, బహుశా మన అరిచేతుకున్న వేళ్ళు కూడా ఏ 2 వేళ్ళు సమానంగా ఉండవు. విభిన్న అభిప్రాయాలు ఉండటం అన్నది సహజం. కానీ అందరి యొక్క ధ్యేయం మాత్రం ఒకటే, తెలుగు భాష యొక్క ఔన్నత్యం, తెలుగు సంస్కృతిని మళ్ళీ మనం పెంపొందించుకునే ప్రయత్నంలో ఒక భాగం మాత్రం. దాన్ని మాత్రం ఖచ్చితంగా మనం అందరం కూడా అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఇవాళ తెలుగు భాష యొక్క దుస్థితిని మాత్రం మనం ఒక్క తడవ చూసుకుంటే ఈ మధ్యకాలంలో నడుస్తూ ఉన్న సంప్రదాయాలను చూస్తే ఎవరైనా ఇద్దరు తెలుగు వాళ్ళు కలిస్తే వారిద్దరు తెలుగులో సంభాషించుకోవటం ఒక అవమానకరంగా భావించే ఒక దుస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఈ దుస్థితి నుండి మాత్రం మన భాషామతల్ని మనం రక్షించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద కూడా ఉంది. నేను కోరేది ఒకటే, అనేక అభిప్రాయాలు ఉన్నాయి, అనేక భిన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి. వీటిలన్నిటినీ కూడా మనం ఒక సభాపూర్వకంగా మనం భాష రక్షించుకోవాలి, అందరి ముందు పెట్టుకుని చర్చించుకుని ఏ రకంగా మన అభిప్రాయాన్ని మనం ఆచరించుకోగలుగుతామన్నది కృషి చేసుకుంటానికి ఆ ప్రపంచ తెలుగు మహాసభలో ఒక వేదిక అవుతాయనే ఒక భావన నాలో ఉంది. లేదు, ఆ తెలుగు మహాసభలు జరుపుకునే ముందు దానిలో భాగంగా మనం ఇంకేం కార్యక్రమాలు చేసుకుంటే బాగుంటుందనే ఒక సహృదయమైన సూచన లేదు ఒక సలహా ఈ పెద్దలందరూ ఇస్తే తప్పకుండా మనం శిరస్సు నుంచి వాటిలన్నింటినీ కూడా మనం స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మనందరికీ మనం తెలియజేసుకుంటే నేను మాట్లాడుతున్నా కూడా ఈ సభ ప్రారంభోత్సవానికి ముందు నేను పెద్దలో బుద్ధప్రసాద్ గారితో అంటూ ఉన్నాను, ఇంతమంది మహనీయుల ముందు నేనేదో ఇక్కడ ముఖ్య అతిథిగా కూర్చుంటాం లేకపోతే ఇక్కడ మాట్లాడటానికి ప్రయత్నించడం అన్నది కేవలం ఏదో నాకు రాజకీయాల్లో ఉండటం మూలంగా ఆ ప్రభుత్వంలో ఆ మంత్రిగా ఉండటం మూలంగా నాకు ఈ సంస్కరించబడింది తప్ప ఇంతమంది పత్రిక కూర్చోడానికి ఒక తరంలో చర్చించి నేను విచక్షణతో చూసుకుంటే భావన జరుగుతుంది. కానీ తెలుగు భాషను సంస్కరించే ఒక రెవల్యూషనరీగా గారు వారి యొక్క నాయకత్వ లక్షణాలని ఆ బ్రిటిష్ ద్వారా వివరించి చెబుతూ కూడా వారిని గుర్తించారని చెప్పేసి బహుశా ఆ రకమైన విప్లవ ధోరణి ఈ రోజున మనం మళ్ళీ ఈ ప్రపంచ తెలుగు మహాసభల రూపం ద్వారా ఇక్కడ ఇవాళ ఈ సభా సందర్భంలో మనం చూసుకున్నాం. ఇది వాంఛనీయమో కాదా అన్నదైతే నేను నిర్ణయించేంత శక్తి యుక్తులు నాకు లేవు. కానీ పెద్దలందరినీ కూడా దీని మీద మరొక తరహా వారి విచక్షణను ఉపయోగించి దీని మీద తెలుగు సూచనలు సలహాలు ఏమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. వచ్చిన మాన్య మంత్రివర్యులు ప్రపంచ తెలుగు మహాసభల యొక్క నిర్వహణలో అత్యంత ప్రధానమైనటువంటి కీలక స్థానంలో కూర్చొని అన్ని బాధ్యతలు చేపడుతున్నటువంటి మా మంత్రివర్యులు వట్టి వసంత కుమార్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈనాటి సభా ప్రారంభకులుగా విచ్చేసినటువంటి మాన్యులు మహాకవి
జ్ఞానపీఠ పురస్కృతులు పద్మభూషణ్ ఆచార్య శ్రీనారాయణ రెడ్డి గురువర్యులకి పాదాభివందనం చేస్తూ వారు ఇక్కడ ఇంతసేపు మా మధ్య కూర్చున్నందుకు కృతజ్ఞతలతో తడిసిపోతూ మీకు నమస్కరిస్తున్నాం. అదేవిధంగా ఇవాళ కీలకోపన్యాసాన్ని చేసినటువంటి అత్యంత ప్రతిభామూర్తి ప్రొఫెసర్ వకులాభరణం రామకృష్ణ గారికి హృదయపూర్వకంగా వందన సమర్పణ. తెలుగు భాషోద్యమాన్ని తనదైన శైలిలో నడుపుతున్నటువంటి పెద్దలు మండలి బుద్ధప్రసాద్ గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఈనాటి పురస్కార గ్రహీతులైనటువంటి ప్రముఖులు కాలువ మల్లయ్య గారికి, జిఎస్ వరదాచారి గారికి, మాతృమూర్తి మాతృసమాన డాక్టర్ నాయని కృష్ణకుమారి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతిగా మా మధ్య ఉంటున్నటువంటి మహాపండితులు, విమర్శకులు, కవి డాక్టర్ ఎల్లూరు శివారెడ్డి గారికి, తెలుగు అకాడమీలో అపూర్వ గ్రంథాలు సృష్టిస్తూ ఆగామి ప్రపంచ తెలుగు మహాసభలకు మోనోగ్రాఫ్ ప్రచురణలు, గురజాడ ప్రచురణలతో తీరిక లేకుండా ఉన్నటువంటి మా యాదగిరి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాల రూపకల్పనలో వెన్నంటి ఉంటూ సముచిత సలహాలు ఇస్తున్నటువంటి సాంస్కృతిక సలహాదారు గౌరవనీయులు డాక్టర్ కెవి రమణాచారి గారికి, ఇక అవిభాజ్యమైనటువంటి ద్వంద్వంగా మేము రమణమూర్తి గారు, రాళ్లబండి మేము కలిసి చేస్తున్నాము, వారి నేపథ్యంలో జరుగుతోంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగు భాషాభిమానులకు, కార్యక్రమానికి ముందు అద్భుతమైనటువంటి జానపద గీతాలాపన చేసినటువంటి స్నేహలతా మురళి గారికి, భూదేవి గారికి, దీక్షితులు గారికి, చందు భాస్కరరావు గారికి, అన్నిటికీ మించి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకు, పైపెచ్చు ఈ కార్యక్రమాల్లో తమ యొక్క నిరసన స్వరాన్ని వినిపించినటువంటి పెద్దలు వారికి కూడా వందన సమర్పణ చేస్తూ జై తెలుగు, జై జై తెలుగు.